హలో ఫ్రెండ్స్, పోస్ట్ మార్కెట్ రిపోర్ట్లోకి మన మిత్రులందరికీ స్వాగతం. ఈరోజు జనవరి 29వ తారీఖు బుధవారం. మొత్తం మీద చాలా రోజుల తర్వాత మార్కెట్స్ అయితే చక్కగా గ్రీన్లో క్లోజ్ అయినాయి. అయితే ఫ్రెండ్స్, ఈరోజు కొన్ని కారణాలు అయితే ఉన్నాయి మార్కెట్ పెరగడానికి. అవేంటి అనేది చూద్దాం. ముందుగా సెక్టార్ పర్ఫార్మెన్స్ అనేది చూసుకున్నట్లయితే కన్స్ట్రక్షను, ఐటీ, మీడియా, ఎంటర్టైన్మెంటు, ఎనర్జీ, మెటల్స్ సిగ్నిఫికెంట్గా రైజ్ అయినాయి. కన్జ్యూమర్ గూడ్స్ కొద్దిగా ప్రెషర్లో క్లోజ్ అయింది. మొత్తం మీద ఒక 95% ఇండిసెస్ అయితే చక్కగా గ్రీన్లో అయితే క్లోజ్ అయినాయి అని చెప్పేసి చెప్పుకోవచ్చు. మన మార్కెట్ ముఖ్యంగా సెన్సెక్స్ అనేది అబ్జర్వ్ చేసినట్లయితే 500 పాయింట్స్ పైన ర్యాలీ అనేది కనబరిచింది. అయితే కొన్ని కీ ఫ్యాక్టర్స్ అనేది కనుక మనం పరిశీలించినట్టయితే పాజిటివ్ గ్లోబల్ క్యూస్ అనేది కూడా మార్కెట్ పెరగడానికి దోహదపడ్డాయని చెప్పేసి చెప్పుకోవచ్చు. అయితే ఫ్రెండ్స్, చైనా నుంచి డీప్ సీక్ అనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్ అనేది రావడం, అది చాట్ జీపీటీని దాని యొక్క క్యాపబిలిటీస్ని సవాల్ చేస్తూ సిగ్నిఫికెంట్గా రైజ్ అవ్వడం అనేది జరిగింది కదా. ఆ టైంలో ఏం జరిగిందంటే ఐటీ కంపెనీస్ కావచ్చు, టెక్ ఓరియంటెడ్గా ఉన్నవి అంటే చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్లో ఏంటంటే ముందు సెల్ ఆఫ్ అనేది జరిగిపోయింది, అంటే సెల్ చేసేసారు. బట్ దాని తర్వాత రియలైజ్ అయ్యారనమాట. ఎందుకంటే ఇవంతా కూడా ఎస్టాబ్లిష్ అవ్వాలి. జస్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఇప్పుడే పుడుతుందనమాట. దీనికి చాలా టైం తీసుకుంటుంది. దీంట్లో ఎవరు లీడర్స్ అవుతారు, ఎవరెవరికి ఎంత రెవెన్యూ జనరేట్ అవుతుంది, ఇవన్నీ కూడా ఏంటంటే చాలా టైం తీసుకుంటాయి. ఓకే, అందుకని ఎన్విడియా గ్రాఫిక్స్ ఉంది కదా, వాళ్ళు ఏంటంటే 8.9% అనేది సిగ్నిఫికెంట్గా రైజ్ అయింది లో నుంచి కూడా. దాని తర్వాత S&P 500 అనేది చూసుకున్నట్టయితే జూలై 31 నుంచి ఇప్పటిదాకా కూడా అంత సిగ్నిఫికెంట్గా రైజ్ అవ్వలేదన్నమాట. ఏకంగా 3.6% అనేది రైజ్ అయింది. ఓవరాల్గా ఏమర్థమవుతుందంటే మనకి ప్రస్తుతం గ్లోబల్ క్యూస్ అనేది పాజిటివ్గా ఉన్నాయని చెప్పేసి తెలుస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఫ్రెండ్స్, ఇప్పుడు మార్కెట్స్ సిగ్నిఫికెంట్గా కరెక్షన్ తీసుకున్నాయి. అండ్ ఒక 12% దాకా పడిపోయింది కదా. అంతకుముందు ఎలా ఉందంటే ఇండియాలో ఎప్పుడైతే మార్కెట్ కరెక్షన్ అవుద్దో అప్పుడు ఇన్వెస్ట్ చేద్దామని చాలామంది వెయిట్ చేస్తూ ఉన్నారు. ఓకే, ఎస్పెషల్లీ పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్ పెద్ద పెద్ద క్యాపిటల్ పట్టుకొని ఇండియా వాల్యుయేషన్స్ కొంచెం ఎక్కువగా ఉన్నాయి, మార్కెట్ ఎప్పుడైతే కరెక్షన్ తీసుకుంటుందో ఇన్వెస్ట్ చేద్దామని చెప్పేసి వెయిట్ చేస్తూ ఉన్నారు కదా. వాళ్ళందరూ కూడా మార్కెట్లోకి వచ్చారు. ఇంకా విశేషం ఏంటంటే లార్జ్ క్యాప్ స్టాక్స్ అనేది వదిలేసి మైక్రో క్యాప్ స్టాక్స్, స్మాల్ క్యాప్ స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్ అనేది జరుగుతుందన్నమాట. సో ఆ యొక్క స్టాక్స్లో మనం చూసుకున్నట్లయితే మైక్రో క్యాప్ స్టాక్స్ ఐనాక్స్ విండ్ కానీ, సుజలాన్ కానీ, సీజీ పవర్ సిగ్నిఫికెంట్గా ఈరోజు గెయిన్ అవ్వడం అనేది జరిగింది. ఇక ఫెడ్ 2-3 రోజుల్లో మనకి ఏంటంటే వీళ్ళ యొక్క అవుట్కమ్ కూడా ఉంది, అంటే వీళ్ళు ఏం మాట్లాడతారు అని చెప్పేసి. ప్రీవియస్గా ఏంటంటే ఫెడ్ 2 సార్లు రేట్ కట్ అనేది తగ్గిస్తామని చెప్పారు. దాని తర్వాత మళ్ళీ లేదు ఒకటే రేట్ కట్ ఉంటుందని చెప్పేసి చెప్పడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు ఏంటంటే ఒక ఎక్స్పెక్టేషన్ అట్లీస్ట్ 2 రేట్ కట్లైనా ఉంటాయి అని చెప్పేసి ఎక్స్పెక్టేషన్ అయితే చేస్తూ ఉంది. ఎనీహౌ అందరూ కూడా ఏంటంటే ఈ ఫెడ్ ఏం డెసిషన్స్ తీసుకుంటుంది, ఎలా కామెంటరీ చేస్తుందని చెప్పేసి చాలా క్లియర్గా ఏంటంటే అబ్జర్వేషన్స్ అనేది చేయడం జరుగుతుంది. ఓవరాల్గా ఈ యొక్క ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డిస్రప్షన్ అనేది చైనా నుంచి స్టార్ట్ అయింది. ఓవరాల్గా మార్కెట్స్ అయితే గ్రీన్లో క్లోజ్ అయినాయి అని చెప్పేసి మనకు తెలుస్తూ ఉంది. నిన్నటి రోజున రైల్టెల్ అనే షేర్ సిగ్నిఫికెంట్గా పడిపోయింది. ఈరోజు 4% దాకా బౌన్స్ అయింది. అయితే వీళ్ళకి నవోదయ విద్యాలయ సమితి నుంచి 17 crores రూపీస్ వర్తున్న ఆర్డర్ అనేది రావడం జరిగింది. అందుకని స్టాక్ పాజిటివ్గా రెస్పాండ్ అయింది. అదేవిధంగా బజాజ్ ఫైనాన్స్ అనేది మనం తీసుకున్నట్లయితే నిన్నటి రోజున సిగ్నిఫికెంట్గా రైజ్ అయింది. ఈరోజు కూడా సిగ్నిఫికెంట్గా రైజ్ అయింది ఫ్రెండ్స్. అయితే Q3 రిజల్ట్స్ యొక్క ప్రీవ్యూ అనేది మనం తీసుకున్నట్లయితే ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నామంటే స్ట్రాంగ్ అసెట్ అండ్ మేనేజ్మెంట్ అనేది పెరిగే అవకాశం ఉంది. దీనివల్ల వాళ్ళ యొక్క ప్రాఫిట్స్ పెరగవచ్చు. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ మనం క్లియర్గా వాచ్ చేయాల్సింది ఏంటంటే క్రెడిట్ కాస్ట్ ఎలా ఉంది, అంటే వీళ్ళ ఖర్చులు ఎలా ఉన్నాయి, దాని తర్వాత NPS అంటే నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్, మొండి బకాయిలు, ఇటువంటివి డిఫాల్ట్స్ కానీ ఏమైనా ఉన్నాయా అనేది మనం కేర్ఫుల్గా మానిటర్ చేయాల్సింది. మెక్లారెన్ ఈ యొక్క బ్రోకరేజ్ సంస్థ ఇండియా గురించి పాజిటివ్గా ఉంది ఫ్రెండ్స్. ఎందుకంటే 2025 అనేది ఇండియా అవుట్ పర్ఫామ్ చేస్తుందని చెప్పేసి అండ్ బుల్లిష్గా ఉన్నాం ఇండియన్ మార్కెట్ మీద అని పాజిటివ్గా కామెంటరీ చేశారు. డెఫినెట్గా ఇన్వెస్టర్స్కి చాలా ఉత్సాహాన్ని కలిగిస్తుంది ఇది. అయితే సిర్మా ఈ యొక్క SGS లిమిటెడ్ అనేది 20% అప్పర్ సర్క్యూట్లో ఉంది. ఎందుకంటే వీళ్ళు ఎక్సలెంట్ రిజల్ట్స్ అనేది ఇవ్వడం జరిగింది. వీళ్ళ యొక్క ఆపరేటింగ్ పర్ఫార్మెన్స్ అనేది సూపర్గా ఉంది ఫ్రెండ్స్. టాటా మోటార్స్ Q3 ప్రీవ్యూ అనేది మనం అబ్జర్వ్ చేసినట్టు ఫ్రెండ్స్, ఇక్కడ ఏంటంటే నెట్ ప్రాఫిట్ అనేది 7% పడుతుందని చెప్పేసి ఎక్స్పెక్టేషన్స్ అయితే మార్కెట్లో కనిపిస్తూ ఉన్నాయి. సో స్టే కాషియస్. ఇక మారుతి సుజుకి రిజల్ట్స్ అనేది సూపర్గా ఇచ్చింది. స్ట్రీట్ ఏదైతే ఎక్స్పెక్ట్ చేసిందో ఆ ఎక్స్పెక్టేషన్స్ మించి మంచి రిజల్ట్స్ అనేది అనౌన్స్ చేసింది. అయితే ఫ్రెండ్స్, వీళ్ళ యొక్క సేల్స్ బాగా పెరిగాయి. లెక్సిగో షేరు 12% దాకా ఇంక్రీజ్ అయింది. విశేషం ఏంటంటే ఫ్రెండ్స్, వీళ్ళు 48% నెట్ ప్రాఫిట్ అనేది తక్కువగా ఇచ్చారు అని అయినప్పుడు కూడా పెరిగింది. ఐ థింక్ ఏంటంటే గ్రోత్ పర్స్పెక్టివ్లో ఈ యొక్క Q3 రిజల్ట్స్ని ఇగ్నోర్ చేసి ఉండొచ్చు. నెక్స్ట్ KPIT టెక్ షేర్స్ అనేది 12% దాకా పెరగడం అనేది జరిగింది. వీళ్ళ యొక్క Q3 నెట్ ప్రాఫిట్ అనేది 20% దాకా పెరగడం
అండ్ గైడెన్స్ కూడా ఏంటంటే అంటే మార్జిన్స్ యొక్క గైడెన్స్ కూడా పాజిటివ్గా ఉండటం అనేది ఇందుకు దోహదపడిందని చెప్పేసి చెప్పుకోవచ్చు. కేపీఐ గ్రీన్ ఎనర్జీ షేర్ అనేది 5% దాకా పెరిగింది ఫ్రెండ్స్. వీళ్ళు ఏంటంటే మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అంటే ఒక ఫార్మల్ అగ్రిమెంట్ అనేది సైన్ చేశారు ఒరిస్సా గవర్నమెంట్తో. అందుకని ఈ స్టాక్ అనేది పాజిటివ్గా రెస్పాండ్ అయిందని చెప్పేసి చెప్పుకోవచ్చు. నిన్నటి రోజున టీవీఎస్ రిజల్ట్స్ సూపర్గా ఇచ్చింది. ఓకే, సో నిన్న పెరిగింది, ఈరోజు కూడా సిగ్నిఫికెంట్గా రైజ్ అవ్వడం అనేది జరిగింది. ఇక సిక్లికల్ స్టాక్స్ ఏది అంటే షుగర్ స్టాక్స్ అండ్ మెటల్ స్టాక్స్ అని చెప్పేసి చెప్తుంటాం కదా. అయితే షుగర్ స్టాక్స్ అనేది న్యూస్లోకి రావడం జరిగింది. సో గవర్నమెంట్ ఏంటంటే ఇథనాల్ ప్రైసెస్ అనేది పెంచాలని చెప్పేసి ప్లాన్ చేస్తూ ఉంది. కోర్స్ ఏంటంటే ఆ యొక్క హైక్ అప్రూవల్ కూడా చేసేసింది కాబట్టి ఆ స్టాక్స్ అనేది సిగ్నిఫికెంట్గా పెరిగినాయి. సో సిక్లికల్గా ఉంటాయి. ఒకవేళ దాంట్లో ఏదైనా మంచి స్టాక్స్ క్వాలిటీ సెటప్స్ ఉంటే కూడా మనం షార్ట్ టర్మ్ కోసం ఇన్వెస్ట్మెంట్ అయితే చేసుకోవచ్చు అనిపిస్తూ ఉంది. ఇక ఐపీఓస్ అయితే చాలా వాటికి తగ్గిపోయాయి ఫ్రెండ్స్. అయితే ఎస్ఎంఈ కేటగిరీకి సంబంధించిన మల్పాని పైప్స్ అండ్ ఫిట్టింగ్స్ లిమిటెడ్ అనేది ఈరోజు సబ్స్క్రిప్షన్ ఓపెన్ ఉంది. ఆల్రెడీ 5.9 టైమ్స్ ఓవర్ సబ్స్క్రిప్షన్ కనిపిస్తుంది. దీనికి మనం అప్లై చేసుకోవాలంటే 1,36,000 రూపాయలు అనేది అవసరం అవుతుంది. ఇక మెయిన్ బోర్డుకి సంబంధించిన డాక్టర్ అగర్వాల్స్ హెల్త్ కేర్ లిమిటెడ్ అనేది ఐపీఓకి ఈరోజే వచ్చింది ఫ్రెండ్స్. 31న క్లోజ్ అవుతుంది. అయితే ఇది అండర్ సబ్స్క్రిప్షన్ అనేది కనిపిస్తుంది. ఎనీహౌ మెయిన్ బోర్డులో అసలు మామూలుగానే ఐపీఓస్ అనేది తగ్గిపోయినాయి. ఓకే, దీనికి అప్లై చేసుకోవాలంటే కూడా 13,370 రూపాయలు అనేది అవసరం అవుతుంది. ఇక బిగ్ ప్లేయర్స్ ఏ విధంగా పొజిషన్స్ అనేది బిల్డప్ చేశారు అనే దానికి నిఫ్టీ రేపటి రోజున మంత్లీ వీక్లీ ఎక్స్పైరీ ఉంది ఫ్రెండ్స్. చాలా కాషియస్గా ఉండాలి, ఎందుకంటే హెవీగా వోలటాలిటీ ఉండే అవకాశం ఉంటుంది. అండ్ పుట్ కాల్ రేషియో అనేది మనం తీసుకుంటే 1.03. డెఫినెట్గా ఏంటంటే దీంట్లో బుల్లిష్ సెంటిమెంట్ అనేది మనకి క్లియర్గా చూపిస్తూ ఉంది. అండ్ ఈరోజు కూడా ప్రైస్ యాక్షన్ స్ట్రాంగ్గానే ఉంది కాబట్టి. ఇక బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే ఇది కూడా ఫ్రెండ్స్ మనకి రేపటి రోజున ఎక్స్పైరీ ఉంది. పుట్ కాల్ రేషియో అనేది 0.78 అనేది ఇండికేట్ చేస్తుంది. అయితే ఫ్రెండ్స్ ఇక్కడ సెల్ చేసిన వాళ్ళందరూ కూడా కొద్దిగా దూరంగా వెళ్ళి కాల్స్ సెల్ చేస్తున్నారు. ఎనీహౌ ఓవరాల్గా మనకేంటంటే ఇక్కడ ఎట్ ద మనీ ఆప్షన్స్ దగ్గర అయితే స్టిల్ బుల్లిష్ సెంటిమెంట్ అనేది బ్యాంక్ నిఫ్టీలో కూడా అనిపిస్తుంది. సెన్సెక్స్ విషయానికి వచ్చేసరికి ఇది 4th ఫిబ్రవరిన ఎక్స్పైరీ ఉంది. పుట్ కాల్ రేషియో 0.92 అనేది కనిపిస్తుంది. అయితే ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే ఓటీఎంస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అయితే సెల్లింగ్ అయితే చేస్తూ ఉన్నారు. ప్రస్తుతానికి సెల్ ఆన్ రైజ్ అనుకున్న సిచ్యువేషన్ కనిపిస్తూ ఉన్నట్టుంది, ఎందుకంటే ఇంకా టైం ఉంది కాబట్టి. ఓకే, ఇక ఫ్రెండ్స్ మనకి ఎప్పుడైనా సరే ఏదైనా ఇంపార్టెంట్ సపోర్ట్ దగ్గరకు వచ్చిందనుకోండి, స్టాక్స్ మంచి క్వాలిటీ ఉన్న స్టాక్స్ ఫండమెంటల్గా డెఫినెట్గా దాంట్లో మనం ఇన్వెస్ట్మెంట్ అయితే చేసుకోవచ్చు. ఇండియా విక్స్ అనేది మనం తీసుకుంటే డైలీ టైం ఫ్రేమ్లో 2.45% అనేది ఇంక్రీజ్ అయింది. కొద్దిగా వాలటాలిటీ పెరుగుతుందని చెప్పేసి అర్థం చేసుకోవచ్చు. యూఎస్ మార్కెట్స్ చూడండి, ఆ రోజు డీప్ సీక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన రోజు ఇక్కడ దాకా కిందకి రావడం అనేది జరిగింది. వచ్చి కూడా మళ్ళీ సిగ్నిఫికెంట్గా బౌన్స్ అనేది తీసుకున్నాయన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసరికి డాలర్ ఇండెక్స్ అనేది మనకి కొద్దిగా వీక్గా కనిపించింది. బట్ అగైన్ లాస్ట్ 2 డేస్ నుంచి కూడా సిగ్నిఫికెంట్గా రైజ్ అనేది జరుగుతుంది. అయితే ఫ్రెండ్స్ నిఫ్టీ 50లో మనం అబ్జర్వ్ చేయాల్సిన ఇంపార్టెంట్ సపోర్ట్ రెసిస్టెన్స్ లెవెల్స్ ఈ 2 జోన్స్ అనేది కనిపిస్తూ ఉన్నాయి. అండ్ ఎనీహౌ మనకైతే షార్ట్ టర్మ్లో కొద్దిగా బుల్లిష్ సెంటిమెంట్ అనేది కనిపిస్తుంది. ఇక్కడ చూడండి మార్కెట్ అనేది గ్యాప్స్తో పైకి వెళ్తూ ఉంది. సో ప్రోబ్లీ ఈ రెసిస్టెన్స్ లెవెల్ని కన్నా బ్రేక్అవుట్ చేస్తే మనకేంటంటే డబ్ల్యూ ప్యాటర్న్ బ్రేక్అవుట్ అయినప్పుడు ప్రోబ్లీ షార్ట్ టర్మ్ కోసం కానీ లాంగ్ టర్మ్ కోసం కానీ టెక్నికల్గా ఎవరైనా ఇన్వెస్టర్స్ ఉంటే ఈ సెటప్స్ అనేది చూసి ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకుంటారని చెప్పేసి నాకు అనిపిస్తూ ఉంది. ఇక టెక్నికల్గా సెన్సెక్స్లో కూడా ఏంటంటే మనకి ఈ 2 లెవెల్స్ మధ్యలో అయితే ట్రేడ్ అవుతుంది. ఎనీహౌ ఫ్రెండ్స్ ఇక్కడ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అయితే ఉంది 77,337 దగ్గర. సో ఓవరాల్గా మనకి మార్కెట్స్ మంచి బులిష్లో వెళ్తూ ఉన్నాయి. ఎనీహౌ మనకి బడ్జెట్ ఉంది కాబట్టి ఫిబ్రవరిలో దాన్ని బేస్ చేసుకొని మన ఇండియన్ మార్కెట్స్లో జోష్ కొనసాగొచ్చు అని చెప్పేసి అనిపిస్తుంది. ఎనీహౌ ఏంటంటే స్టే కాషియస్గా ఉందాం, ఎందుకంటే మార్కెట్ బేరిష్ సెంటిమెంట్లో ఉంది కాబట్టి కొద్దిగా పొజిషన్స్ అయితే అనేది లైట్ వెర్షన్లోనే తీసుకొని వెళ్దాం. ఒకవేళ బడ్జెట్ తర్వాత కన్నా బడ్జెట్ సాలిడ్గా ఉందనుకోండి, మార్కెట్లు మళ్ళీ సిగ్నిఫికెంట్గా అప్ సైడ్ ర్యాలీ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే ఎఫ్ఐఎస్ కూడా చిన్నగా ఇండియాలోకి పెట్టుబడులు పెడుతూ ఉన్నారు. అండ్ ఈ యొక్క బ్రోకరేజ్ సంస్థలు కూడా ఏంటంటే ఇండియా మీద పాజిటివ్గా ఉన్నాయి కాబట్టి సో ఇక్కడ దాకా అయితే ప్రస్తుతానికి కొద్దిగా శాంతించింది బేర్స్ అని చెప్పేసి నాకైతే క్లియర్గా అనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇది పోస్ట్ మార్కెట్కి సంబంధించిన అప్డేట్స్ ఫ్రెండ్స్. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్. ఇది ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ అనేది తెలియజేయండి. మన ఛానల్కి చాలా హెల్ప్ అవుతుంది. ధన్యవాదాలు.